తిరుపతిలో ప్రతిసారి కూడా ఏదో ఒక అవినీతి కోణాన్ని బయటకు తీస్తూ ఉన్నారు కూటమి నాయకులు వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ముఖ్యంగా ఈరోజు చూస్తే తిరుపతిలో గోవింద స్వామి వారి ఆలయంలో 50 కిలోల బంగారం మాయమైందని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? దీని గురించి ఏం చెప్తారు? ఏమండి, తిరుపతి అనే గుడికి అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేని వ్యక్తి అయినా కానీ ఆయన సీఎం అయిన తర్వాత తప్పదు కాబట్టి ఆ తిరుపతిని వెళ్ళి అక్కడ కనీసం ఒక బొట్టు పెట్టుకుని ఒక పూజా కార్యక్రమాలు చేయలేదు, ఏమీ చేయలేదు. భార్యాభర్తలు కలిసి ఒక్క రోజు గుడిలోకి వెళ్ళలేదు. ఎందుకంటే వీళ్ళు సన్యాసం తీసుకున్నారు. సన్యాసం తీసుకున్న తర్వాత హిందూ దేవాలయాలకు వెళ్ళకూడదు, వాళ్ళ చర్చిలకు వెళ్ళమనండి, వాళ్ళ చర్చిల్లో పూజ చేసుకోమనండి, లేకపోతే మసీదులకు వెళ్ళమంటే మసీదులు పూజ. మా హిందుత్వాన్ని ఎందుకండి పాడు చేయడం? మేము వేరే రకంగా మాకేం మత పిచ్చేం లేదు. ఇప్పుడు ఎవరి దేవుడిని వాళ్ళు కొలుస్తారు, కొలుచుకోమనండి. ఇప్పుడు వీళ్ళు ఆయన భార్య చెప్తుంది, భారతమ్మ ఆయన చెల్లె చెప్తుంది, మాకు మేము క్రీస్తు రక్తం మాకు పంట చెప్తున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళ వంశం మారిపోయిందండి. ఇక వాళ్ళు హిందువులు కాదు, హిందుత్వం లేదు. హిందువులు కూడా ఇది గమనించాలా. రేపు 2029లో కూడా ఇదే రకంగా చేస్తేనే కానీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు దరిదాపుల్లో జనానికి కనబడకుండా ఉండాలంటే మళ్ళీ ప్రజలే తిరగబడాలంటే కొట్లాట్లేం చేయవసరం లేదు, ఓటుతో తిరగబడాలి. అంటే తిరుపతిని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భ్రష్టు పట్టించింది. తిరుపతి ప్రతిష్టను దిగజార్చే విధంగా వీళ్ళ చర్యలు ఉన్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలకు తెలుసు అండి, తిరుపతికి వెళ్ళే ప్రజలకు తెలుసు ఆ హిందుత్వం ఎలా ఉందనేది ప్రజలకు తెలుసు. వీళ్ళన్నీ చెప్పేవన్నీ బూటకాలో ఏదో రకంగా బయట తెర మీద కనబడదనే ఆలోచన తప్ప వీళ్ళకి రెండో ఆలోచన అయితే లేదు. మెయిన్ అది. అంటే ఇదివరకు కూడా ఆయన మాట్లాడారు, సెక్యులర్ హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తిరుపతి వెళ్ళాలంటే సంతకం పెట్టి వెళ్ళాలా, ఇదేం హిందూయిజం, ఇదే మీ లక్షణాలు అని చెప్పేసి కూడా మాట్లాడిన ఘటనలు మనం చూస్తాం. ఒక్కొక్క మతానికి ఒక ఆచారం ఉంటుంది కదండి, వాళ్ళ మతంలో వాళ్ళ ఆచారాలు వాళ్ళకుంటాయి. ఇప్పుడు ముస్లిమ్స్కి వాళ్ళకు ఒక ఆచారం ఉంటుంది, స్త్రీలు లోపలికి వెళ్ళరు, అట్లాగే జెంట్స్ వెళ్తారు. అదే క్రిస్టియన్స్ అయితే జెంట్స్ లేడీస్ కూడా వెళ్తారు చర్చిల్లోకి, దానికేం అభ్యంతరం లేదు. మాకు హిందుత్వానికి మాకు హిందూ రకంగానే పూజలు జరగాల. ఏంటి స్వామి కళ్యాణం జరుగుతుందంటే మనం బట్టలు తీసుకెళ్ళే ఆచారం ఉంటుంది. ఎవరైతే సీఎం ఉన్నారో వాళ్ళే తీసుకెళ్ళాలా, అది ఆచారం ప్రకారం వెళ్ళాలా. భార్యాభర్తలు వెళ్ళిస్తారా బట్టలు? ఒక్కడే వెళ్ళిస్తారండి, మొత్తైదోళ్ళు కదా వెళ్ళిపోవాల్సింది. పట్టు చీర జాకెట్ మనం పసుపు కుంకుమ పెడతామంటే ఎవరెళ్ళంటే మగోడు వెళ్ళిస్తాడా? ఈయనవునా అనోడా? మగోళ్ళు వెళ్ళిస్తారా? మొగుడు భార్యాభర్తలు ఇద్దరు కల్పిస్తారా? అది చేసుకున్నారు, ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇక మీదట అంతా కూడా తిరుపతి బాగుపడుతుందండి. ఎందుకంటే 99% 100% తిరుపతి బాగుపడుతుంది, అందులో సమస్య లేదు. అంటే ఈ రోజేమో తిరుపతిని భ్రష్టు పట్టించేశారు, జరగనవి జరిగినట్టుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. లడ్డీ విషయం కానీ, పరకామణి విషయం కానీ, ఈరోజు గోవింద స్వామి వారి ఆలయంలో జరిగిన ఈ 50 కిలోల బంగారం సంబంధించి కానీ పెద్ద ఎత్తున వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. అదే చెప్తున్నాను కదండి, వీళ్ళకి హిందుత్వం అంటే ఇష్టం లేదు, హిందువుల మీద ఏదో బురద చల్లాలా. ఇప్పుడు వీళ్ళు చేసిన పాపాలు, నేరాలు, ఘోరాలు అన్నీ ఒక్కొక్కటి అన్నీ బయటకు వస్తున్నాయి. త్వరలో అవి కూడా బయటపడతాయి. వీళ్ళని తీసుకెళ్ళి లోపల వేసేది ఖాయం. వీళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా హిందుత్వానికి అప్పచెప్పేస్తారు. చిన్న దొంగతనం ఏంటంటే పరకామణిలో దొంగతనం చేస్తే చిన్న దొంగతనమా? అది మీకు ఫేస్బుక్లోని టీవీల్లోని ఏంటండి అది? అసలు హిందువులకి ఎంత అప్రతిష్ట అంటే అది చిన్న దొంగతనమా? మనం ఇంట్లోది ₹1 మన పిల్లోడు తీస్తేనే కొట్టి ఎప్పుడు తీబాక కావాలంటే నన్ను అడిగి తీసుకొని చెప్తాం. ఆయన డాలర్లు దొంగతనం చేస్తే చిన్న దొంగతనం, అది పెద్ద ఏంటి అంటున్నాడు. అసలు సీఎం చేసాడు, ఆయన మాజీ సీఎంగా ఉండే మాట్లాడొచ్చా? అర్థం చేసుకోండి. ప్రజలందరూ మేలుకున్నారు. ఇక మీద జగన్మోహన్ రెడ్డి కనబడ్డు, ఈ కూటమి ప్రభుత్వంలో అది గాలి కూడా కనబడదండి. థ్యాంక్ యూ.